హాయ్ హలో నమస్తే. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తున్నా. ఇవాళైతే మళ్ళీ ఓ మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్, చాలా అంటే చాలా మంచిది, కంప్లీట్లీ హెల్తీ. మీరు కూడా ట్రై చేయాలి, తినాలి ఖచ్చితంగా ఇట్లాంటి ఫుడ్. ఇది ఏంటంటే మినప గట్టి వడలు అంటారు కదా, మినప గట్టి గారెలు అనుకోవచ్చు, వడలు అనుకోవచ్చు. గుళ్ళల్లో ఉంటాయి కదా బాగా, దేవస్థానాలల్లో లడ్డు ప్రసాదము అట్లా గారె ప్రసాదం. నాకంటే ఎక్కువ శ్రీకర్కి ఇష్టము. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ఉంది కదా, అక్కడ గట్టి గారెలు అయితే చాలా బాగుంటాయి. మీరు ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. తింటూ ఉంటే నములుతూ ఉంటే దాని ఫ్లేవర్, తినగా తినగా మేము తీయనుండు అని అంటారు కదా, అట్లనే దీన్ని తింటా ఉంటే దాని టేస్ట్ తెలుస్తుంది, అంత బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. మొత్తం నేనైతే పొట్టు మినపప్పుతో చేస్తున్నా. ఇంకా ఏం అన్హెల్దీ లేదు, ఓన్లీ ఆయిల్ ఎక్కువ అవుతుంది అంతే, డీప్ ఫ్రై అంతే, అంతకు మించి ఏం లేదు. ఫస్ట్ అయితే మినపప్పు తీసుకున్నానండి, ఒక కప్పు తీసుకొని అది ఒక గంట సేపే నానబెట్టుకున్నా. మరీ ఎక్కువసేపు నానబెట్టుకోకూరి, ఎందుకంటే పప్పు మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోయి మన గారెలు కూడా గట్టిగా రావు, మెత్తగా వస్తాయి. అందుకే ఒక గంట సేపు సరిపోతుంది. మంచిగా ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసి బరకగా మిక్సీ పట్టుకుంటున్నా. మీకు గారెల పిండి ఎట్లుంటుందో ఆల్రెడీ తెలుసు కదా, శనగపప్పు గారెలు, బొబ్బర్ల గారెలు అవి చేసుకుంటారు కదా, అట్లనే ఇది కూడా అంతే, బరకగా మిక్సీ పట్టుకొని సరిపోతుంది. ఓకే, నేనైతే మిక్సీ పట్టేసుకున్న మన మినపప్పుని. వాటర్ అయితే అస్సలే వేయకూరి, మనం పప్పు కూడా మంచిగా వడగట్టినట్టుగా చేయితో మొత్తం స్ట్రెయిన్ చేసుకుంటూనే వేసుకోరల్లా మిక్సీ జార్లో. వాటర్ అయితే వేయకూరి, వేసిరు అనుకోండి మీ వడలు ఇంకా మెత్త వడలు అయిపోతాయి, గట్టి గారెలు కానే కావు. అందుకే వాటర్ చూసిరు కదా, పిండి అయితే ఎంత గట్టిగా ఉందో, ఇట్లా గట్టిగా చేస్తే మన గారెలు కూడా గట్టిగా వస్తాయి. నేను మిక్సీ వేసుకున్న పిండి అంతా తీసేసి ఒక కప్లో పెట్టుకుంటున్నా. ఓకే అండి, ఫస్ట్ అయితే పిండి పక్కన పెట్టేసుకున్నా కదా, ఏమంటారు మిరియాలు సారీ, ఒక 7-8 మిరియాలు బరకగా దంచేసుకున్నా. తర్వాత ధనియాలు, 1 టీ స్పూన్ ధనియాలు కొంచెం నలగొట్టేసిన, రెండు బద్దల్లాగా అయ్యేటట్టు నలగొట్టేసి వేసేసిన. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, నేనైతే 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసిన. తర్వాత కారం కూడా ఒక 1 టీ స్పూన్ దాకా వేసేసిన. 1 టీ స్పూన్ కంటే కొంచెం అటు ఇటుగా చూసుకోండి. స్పైసీనెస్ మీరు కొంచెం కారంగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోరి. నువ్వులు అయితే ఎక్కువ వేసేసిన, ఒక 2 టీ స్పూన్ల దాకా వేసిన. మనకి ఐరన్ కాల్షియం ఎక్కువ ఉంటుందని మీకు చాలా వీడియోలలో చెప్పినాయి కదా, అందుకే నువ్వులు ఎక్కువనే వేసిన. తర్వాత కరివేపాకు మంచిగా 2 ముక్కలుగా చిదిమేసుకొని వేసేసుకున్నా. ఇవన్నింటినీ ఇంకా మంచిగా కలిపేసుకోవడమే. కొంచెం పసుపు వేసుకోండి కలర్ కోసమని. ఇవన్నింటినీ మంచిగా కలిపేసుకొని ఆయిల్ కొంచెం మరీ హెవీ హీట్ చేయకూరి, కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని, మీడియం ఫ్లేమ్ అట్లా ఫ్లేమ్ తగ్గించుకొని పెట్టుకొని నిదానంగానే ఫ్రై చేయుర్రి. అట్లా ఫ్రై చేస్తే లోపల వరకు కుక్ అవుతుంది, మంచిగా ఉడుకుతుంది, మన గారె గట్టిగా వస్తుంది, గారెలు గట్టిగా వస్తాయి. ఇదే ప్రాసెస్, చాలా టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది గారెలు అయితే. నేనైతే ఫస్ట్ పసుపు వేయడం మర్చిపోయినా, అందుకే తర్వాత పసుపు వేస్తున్నా. ఇంకోటి ఏంటంటే, మీ పిండి కొంచెం ఏమన్నా ఎంత చేసినా ఒక్కొక్కసారి పలచగా అయిపోవచ్చు. ఇట్లా పలచగా అయితే వరిపిండి వేసుకోర్రి, అదే బియ్యం పిండి అంటాం కదా, అది వరిపిండి అంటాం మేమైతే. ఆ బియ్యం పిండి వేసుకొని, నాకైతే ఇక పిండి గట్టిగానే ఉంది కాబట్టి నేనేం వరిపిండి వేయలే, మినపప్పుతోనే అచ్చంగా వేసేసిన. తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ మీద వేస్తున్నా, లేదంటే మీరు కాటన్ బట్ట మీద వేసుకున్నా సరే. నేనైతే ప్లాస్టిక్ కవర్ మీద ఈ అప్పాలన్నీ ఒత్తేస్తున్నా. సన్నగా ఒత్తుకోండి, మరి లావుగా ఒత్తుకోకుర్రి. లావుగా ఒత్తిరనుకోండి గారెలు ఏంటంటే మెత్తగా వస్తాయి, మనకి ఆ గట్టి గారెల్లాగా అనిపించదు. సన్నగా ఒత్తుకుంటే గట్టిగా వస్తాయి, మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ గారెల్ని, గట్టి గారెల్ని. చూస్తున్నారు కదా, నేనైతే కవర్కి మంచిగా నూనె రాసిన. ఇది మినప్పప్పు కదా, చేయికి అంటుకుపోయినట్టుగా ఉంటుంది, అంటుతూ ఉంటుంది మనం ఒత్తేటప్పుడు కూడా. ఆయిల్ అప్లై చేసుకోర్రి, ఏళ్ళకి ఆయిల్ అప్లై చేసుకుంటా ఒత్తుర్రి, అప్పుడు మనకి గారె చేతికి అంటుకోదు, మంచిగా వస్తుంది. కవర్ కూడా మంచిగా నూనె కొంచెం ఎక్కువనే రాయుర్రి, ఎందుకంటే మనకి తీసి వేయరాదు కదా, అందుకే. ఇంకోటి, ఆయిల్ అయితే ఎక్కువ విలువది గారెలు, ఎందుకంటే మనం మెత్తగా వేయలే కదా పిండి, గట్టి చేసినాం కాబట్టి ఆయిల్ ఎక్కువ వీల్చుకోదు, మంచిగా గట్టిగా వస్తాయి, మంచిగా వస్తాయి. ఓకేనా, నేను అట్లనే అన్ని గారెలు ఒత్తేసుకుంటున్నా. సైజుగా మీ ఇష్టం, కొంచెం చిన్న చేసినా సరే, పెద్ద చేసినా సరే. పిల్లలకి స్నాక్ లాగా ఇస్తే మంచి హెల్తీ టేస్టీ మంచి ఫుడ్ కదా, ఇట్లా ట్రై చేయుర్రి. మినప గట్టి వడలు
నేను ఇంకోటి కూడా చేసేసిన. అట్లానే అన్ని వడలు ఒత్తేసుకుని చూసారు కదా, అన్నీ కొంచెం మామూలు సైజులో వేసిన, మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా. చూసారు కదా, కవర్కించి ఈజీగా వస్తుంది. కొంచెం నూనె రాసినాం కదా, అందుకే. ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకొని మంచిగా కలర్ కొంచెం, ఇంకా ఇది ఆల్రెడీ నల్లగానే ఉంది, కొంచెం బ్రౌన్ కలర్ లాగా, గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చేదాకా ఫ్రై అయ్యూరి. మన గట్టి వడలు రెడీ అయినట్టే. ఇట్లానే చేసుకుంటా అన్నీ వేసుకొని. ఇంకోటి కూడా వేసేస్తున్నా. ఎప్పుడు మైదా పిండి అవి బయట స్నాక్స్ చిప్స్ అట్లాంటివి కాకుండా ఇట్లాంటివి అప్పుడప్పుడు చేసి పెట్టినాం అనుకోండి, పిల్లలు హెల్తీగా ఉంటారు కదా, మన కళ్ళ ముందే మన చేతితో చేసి పెట్టిన ఫుడ్ తోటి. ఇదండి ఇవాళ రెసిపీ. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఇట్లాంటి వీడియోలు ఎవరికన్నా యూజ్ఫుల్ అనుకుంటే, మీకు తెలిసిన వాళ్ళకి యూజ్ఫుల్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయరి. వాళ్ళకి వీడియో నచ్చితే వాళ్ళు కూడా ట్రై చేస్తారు. వీడియో నచ్చితే మాత్రం మీరు కూడా తప్పకుండా లైక్ చేయరి. ప్లీజ్ అబ్బా కమెంట్ చేయర్రి. మస్తు మంది వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు. మీరు అట్లా కమెంట్ చేసిరు అనుకోర్రి, నాకు కూడా హ్యాపీ ఉంటుంది, ఇంకా ఎంకరేజ్ లాగా ఉంటుంది చేయాలని. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు చేసుకుంటూ చూపిస్తూ ఉంటా. వడలు అయితే రెడీ అయిపోయినాయి, గట్టి గారెలు. నాకైతే నోరు ఊరుతుంది తినాలని. మీరు కూడా ఇట్లనే ట్రై చేసుకొని తినుర్రి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరి, షేర్ చేయరి, కమెంట్ చేయరి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయరి. అట్లా చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, కనిపిస్తుంది ఇట్లా ఈ వీడియో పెట్టింది ఈమె అని మీకు ఆల్రెడీ మెసేజ్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ వీడియో చూడొచ్చు మీరు. మొత్తం నా గారెలు అయితే రెడీ అయిపోయినాయి. నాకైతే మస్తు ఇష్టం ఇవి. శ్రీకర్ గాడైతే ఇంకా ఇష్టం వాడికి. తినేసాం. నేను ఎక్కువ చేయలేదు కదా, కొన్ని చేసేసిన కదా, అయిపోయినాయి ఆల్రెడీ. వీడియో అప్లోడ్ చేసేసరికి ఈ గారెలు కూడా అయిపోయినాయి. ఇదబ్బా ఇవాళ రెసిపీ. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరి, షేర్ చేయరి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.